ఈనాటి హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కొరకు కార్యకర్తలకు అందరికీ కూడా వీళ్ళ సభ్యత్వ నమోదు అనేది ప్రధానంగా భావించి ఆ సభ్యత్వ నమోదుతో పాటుగా వీళ్ళ ఓటర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈ కార్యక్రమాలకు సంబంధించి ఏదైతున్నదో వీళ్ళ ఈ సమావేశాన్ని నిర్వహింపజేయటం సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మా ప్రియ సోదరుడు మీ అందరి యొక్క ప్రియతమ నాయకుడు కౌశిక్ రెడ్డి గారు ఈ సమావేశానికి ఏదైతుందో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమ నేత అంటే వాస్తవంగా కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని విస్తరింపజేసినటువంటి ఒక మరి ఘనత హరీష్ రావు గారికి దక్కుతుందని చెప్పక తప్పదంటున్నాను. అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి హరీష్ రావు గారు ఒక బ్రాండ్ అని చెప్పంటున్నారు. బ్రాండ్ అంటున్నాను. కేసీఆర్ గారి యొక్క మార్గదర్శకంలో తెలంగాణ ఆలోచన విధానాన్ని వీళ్ళు ప్రజానికి చేరవేయటంలో ప్రధాన పాత్ర పోషించింది హరీష్ రావు గారే కాబట్టి ఏదైతుందో వారికి ఆ బ్రాండ్ దక్కింది. మరి వారు ఈనాడు ఏదైతుందో ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రావడము శాసనసభ పక్ష ఉపనాయకులు వారితో పాటుగా ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గానికి ఈ సభ్యత్వ ఇన్ఛార్జ్ గా సమన్వయం చేయడానికి ఇచ్చేసినటువంటి సోదరుడు రాకేష్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ ప్రాంత వాస్తవుడు అయి ఉండి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించినటువంటి మా సోదరుడు సతీష్ బాబు గారు, అట్లాగే ఏదైతుందో మా గెల్లు శ్రీనివాస్ గారు, ఎర్రోలు శ్రీనివాస్ గారు, ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ దిలీప్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రాజేశ్వరరావు గారు, మరి తొలితరం తెలంగాణ ఉద్యమ నాయకుడు మా పరిపాటి రవీందర్ రెడ్డి గారు అని చెప్పట్టు నేను మా మిత్రుడు ఉన్నాడు కాబట్టి మా పరిపాటి రవీందర్ రెడ్డి గారు, ఇక వేదికను అలంకరించినటువంటి ఒక వివిధ హోదాలున్న తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అందరికీ నేను ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ అంటే వాస్తవంగా ఈ సమావేశం చూస్తుంటే ఇది కేవలం హుజురాబాద్ నియోజకవర్గాన్ని కాదే యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శవంతంగా నిలుస్తుందనే ఒక భావన కలుగుతుందని చెప్పంటున్నా. సోదరుడు కౌశిక్ రెడ్డి గారు ఏదైతుందో కేవలం యువకుడు, ఉత్సాహవంతుడు, శాసనసభకు మాత్రమే పరిమితమయ్యే విధంగా పోరాటం చేస్తారని చెప్పి భావిస్తుంటాం. కానీ శాసనసభకి పరిమితం కాదు, నియోజకవర్గంలో కూడా ఏదైతుందో పార్టీని బలోపేతం చేయడం లోపల ఆయన ఎంత కృషి చేస్తుండో ఇవాళ మీ అందరిని చూసిన తర్వాత అది కనబడుతుందని చెప్పంటున్నాను. నేను కౌశిక్ రెడ్డి గారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను ఇలా రాబోయే కాలం లోపల ఇలా హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీసుకుంటాం. ఏం చెప్పంటే మాకు మేము జగించాల బాగా బలవంతం అనుకుంటాం, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నిజంగా కూడా ఇది ఉద్యమాల గడ్డ అని చెప్పక తప్పదని చెప్పంటారు. అలా ఏదైనా కానీ అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయం ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో తన పదవులు త్యాగం చేసి, సాధారణ పదవులు త్యాగం చేయడం అంటే మామూలు విషయం కాదని చెప్పంటున్నా. వారు శాసనసభ సభాపతి అట్లాగే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మాత్రమే ఈ తెలంగాణ ప్రాంతానికి రైతాంగం న్యాయం జరుగుతుంది. ఈ ప్రాంతానికి కావాల్సిన జలవనరులే గాని, విద్యుత్ సౌకర్యమే గాని, ఉద్యోగ అవకాశాలే గాని మనం మన హక్కులను సాధించడం లోపల కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పని కేసీఆర్ గారు ఉద్యమాన్ని ఆరంభింపజేయటం, మరి వారి యొక్క పోరాట ఫలితం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం, ఇవాళ వారు ఏదైతే తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం నిజంగా ఈ ప్రాంత అదృష్టంగా భావిస్తారని చెప్పంటున్నా. ఒక ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అవుతే ఏ విధంగా ఉంటుందో వారి దశాబ్ద కాలం ఏదితో వారి పాలనలో చూపెట్టిందని చెప్పంటున్నా. వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే ఇలా మొత్తం మన ప్రాంతాన్ని ఇలా సాగునీటి సౌకర్యాలు కల్పింపజేయడం ప్రధాన బాధ్యతగా భావించారు. ఇలా వృధా పోతున్న నదీ జలాలను మళ్లింపు చేయటం, ఏ ప్రాణహిత గోదావరి నదీ జలాలను వినియోగం చేయడంలో వీళ్ళు తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడం కొంత వివాదాస్పదమైంది. ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయాలని తలంచినా గానీ
మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవటం అది సాధ్యం కాలేదు. అటువంటి యొక్క మరి ఆ తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం సాధ్యం కానప్పుడు ఏ విధంగా దాన్ని నీటిని వినియోగం చేయాలనే ఒక భావన ఆలోచనతో కేసీఆర్ గారు మరి వారి యొక్క లౌక్యం ప్రదర్శించే చెప్పంటారు. వారు లౌక్యం ప్రదర్శించి అన్న వారికి తోడుగా నిలిచింది నీటిపారుదల శాఖ మంత్రులుగా హరీష్ రావు గారు అని చెప్పంటున్నాను. ఎవరైనా మొండిగా మాట్లాడడం కాదు. తుమ్మడేటి వద్ద సాధ్యం కాని ఏదైతుందో దిగువ మేడిగడ్డకు వచ్చి వీళ్ళ మేడిగడ్డ 100 మీటర్ల ఎత్తులోనైనా కానీ మనకు అదనంగా భారం పడేది వీళ్ళ తుమ్మడేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్ వస్తుంది. మేడిగడ్డ వద్ద నిర్మాణం చేస్తే ఇంకొక 2 లిఫ్ట్లు అదనంగా అవుతాయి. కానీ నీటి లభ్యత ఏదైతుందో పైన మన తుమ్మడేటి వద్ద ఒక 70 టీఎంసీ వస్తే ఇక్కడ 300 టీఎంసీ పైన నీటి లభ్యత పొందే అవకాశం ఏదైతుందో వీళ్ళ హక్కుగా పొందడం మన తెలంగాణ ప్రాంతానికి ఏదైతుందో మరి దాని ఒక అదృష్టంగా భావించి కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికే పరిమితమయ్యే విధంగా కాకుండా వీళ్ళ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ప్రశంసలు పొందినట్టు ఒక ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి అంటున్నాను. మరి ఎవరెవరు ఏమేమి మాట్లాడుతూ తెలియరా నాయన అని చెప్పి అంటున్నాను. యావత్ తెలంగాణ ప్రాంతానికి కేవలం పాలమూరు రంగారెడ్డితో ఏది ఇస్తుందో కొంత మేరకు మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాకు నీటి సౌకర్యం వస్తుంది కావచ్చు. ఖమ్మం జిల్లాకు ఏదైతే సీతారామ ప్రాజెక్టు రాజీవ్ సాగర్ తోని కొంత మేరకు నీటి సౌకర్యం వస్తుంది కావచ్చు. కానీ మిగిలిన యావత్ తెలంగాణకు సాగునీరు, త్రాగునీరు, పారిశ్రామిక అవసరాలు, హైదరాబాద్ నగరానికి త్రాగునీటి అవసరాలు కల్పించేది కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. అటువంటి ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి పూనుకున్న కేసీఆర్ గారికి ఏదిస్తుందో తోడు నిలిచి హరీష్ రావు గారు ఏదిస్తుందో దానికి కార్యరూపం కల్పించిన ఘనత ఏదిస్తుందో కేసీఆర్ గారితో పాటు హరీష్ రావు గారు కూడా దక్కుతుందని చెప్పక తప్పదంటున్నాడు. అటువంటి ప్రాజెక్టే దశాబ్ద కాలంలో చెప్పంటున్నాను నేను. మీరు హైదరాబాద్ వెళ్ళి ఆరంభిస్తే హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్, సింగూరు, నల్లగొండ, సూర్యాపేట వరకు కూడా చెప్పండి. నల్లగొండ, సూర్యాపేట వరకు నీరు అందింపజేసే ఒక ప్రాజెక్టే వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్. అది ఏమైందన్నా ఒక 2 పియర్సే కురింగిపోయాయి. 2 పియర్సే ప్రకృతి వైపరీత్యమా కారణం ఏదైనా 2 పియర్స్ కురింగిపోయినాయని చెప్పి అంటున్నా. ఆ 2 పియర్స్ కురింగిపోతే 30 మాసాలు గడుస్తుందయా. ఈ 30 మాసాల కాలంలో ఆ కుంగిపోయిన 2 పిల్లలు కట్టలేనట్టు ఒక అసమర్థ ప్రభుత్వం. ఇవాళ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే అసలు ఆయన ఏమన్నాలో నాకు తోచలేదు చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే కేవలం కేసీఆర్ గారిని దోషిగా ఎత్తి చూపే ప్రయత్నం తప్ప తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ప్రజల్లో కనబడితే ఎట్లుంటుందని చెప్పని ఒక కుట్రపూరితంగా ఏదైతుందో ఆ 2 పియర్స్ మరమ్మతు ఏదైతుందో ఈ 30 మాసాలుగా నాన్సుకు వచ్చిందని చెప్పి అంటున్నాను. దురదృష్టం ఏంటంటే ఈసారి కరువు వస్తుందే. ఇది మృగశిర కార్తీ అంటే ఇప్పటికి మొత్తం వర్షం మనకు పునాస ఏదైతుందో ఆరంభమయ్యే దినం అని చెప్పి అంటున్నా. అటు పునాస ఆరంభమయ్యే దినం ఇది రోహిణి కాతులే గడ్డలు కొడుతున్నాయని చెప్పి అంటున్నాను. రాబోయే కాలం ఏ విధంగా ఉంటుందో తెలియదు. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం, దాని ఆవశ్యకత అనేది మనకి ఇప్పుడు తెలిసి వస్తుంది చెప్పంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం, ఆవశ్యకత మనకి ఇప్పుడు తెలిసి వస్తుంది చెప్పంటున్నాను. దానికే వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఇప్పుడు జ్ఞానోదయమైనట్టు నేనేదో 27 జూన్ వరకు దాన్ని మరమ్మతు చేస్తా. నువ్వు 27 జూన్ కాదురా నాయన, నీ జీవితకాలంలో మీతో కాదు, అది మళ్ళీ మరమ్మతు కావాలని చెప్పంటే బీఆర్ఎస్ పార్టీతోనే అది సాధ్యమవుతుంది. మళ్ళీ రేపు ఎన్నికల్లో ఏదైతుందో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావటం, కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో హరీష్ రావు గారు తోడు నిలిచి ఈ 2 పియర్స్ ఏదైతే మరమ్మతు చేసి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతుందో సుభిక్షం చేసేటువంటి యొక్క ఘనత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి దక్కబోతుందనే ఒక భావన నేను వ్యక్తం చేస్తానని చెప్పంటున్నాను.
దాంతో పాటు అందరం రైతులమైన కులానికి ఎవరమైనా కానీ మనం పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కావాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటిస్తుంది, ధాన్యం కొనుగోలు ఆవశ్యకత ఎంత ఉంటుందో మీకు తెలియదు కాదు. దశాబ్ద కాలం అన్నాడు ఎంత సమస్య ఉన్నా కానీ ఏది ఇస్తుందో ఏ విధమైనటువంటి ఒక రైతుకు ఇక్కట్టు కలగకుండా కేవలం పెట్టుబడి సమకూర్చడమే కాదు, రైతు బంధు సకాలంలో ఇవ్వడంతో పాటుగా వీళ్ళ రైతు బీమా సౌకర్యంతో పాటుగా మనం పండించే ఒక వ్యవసాయ ఉత్పత్తులు ఏవైనా కానీ ఏది ఇస్తుందో వాటి మద్దతు ధర కల్పింపజేసే ఒక ఘనత మరి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పి అంటాడు. ఈసారి చూసిన ఎన్ని కష్టాలు పడ్డాము. ఇప్పుడు ఆఖరికి వస్తే మేము కొనుగోలు చేసినామని చెప్పి చెప్తారు కావచ్చు, కానీ ఎక్కడైనా ఇవాళ ప్రతి సంచికి 3 కిలోల నుండి 5 కిలోల దాకా కోసిందా కోయలో మీరు చెప్పండి. ప్రతి సంచికి అని చెప్పి అంటున్నారు 3 కిలోల నుండి 5 కిలోలు అంటే 40 కిలోల బ్యాగ్ 3 కిలోలు పోతే 2.5 సంతలో క్వింటల్ అవుతుంది. 7.5 అని చెప్పడం 5 కిలోలు పోయింది కదా. మనం తూకం వేసేటప్పుడు మాయిశ్చర్ ఎంత ఉండాలి? 17% ఉండాలి. ఆ 17% తూకం ఏమైపోయింది? అది వేళ 9-10% వచ్చింది మనం తూకం వేసే సమయానికి. అంటే ప్రతి క్వింటల్ మీద ప్రతి రైతు 5 నుండి 10 కిలోలు ఏదైతుందో నష్టపోయిందని చెప్పి అంటున్నాం. క్వింటల్కి 24 రూపాయలు లెక్క కడితే 5 కిలోలకు ఏదైతుందో 120 రూపాయలు, 10 కిలోలకు ఎంత అవుతుంది? 280 రూపాయలు అని చెప్పి అంటున్నాను. ప్రతి రైతు ఒక ఎకరానికి 30 క్వింటలు పండిస్తే ఈ లెక్కలు లెక్క కడితే నువ్వు ఇచ్చే రైతు భరోసా 6,000 ఎగ్గొట్టినావు, అది పోయింది. ఇక్కడ వచ్చాడు వరి దాని మీద పొందే మద్దతు ధరలో ఏదైతుందో 6,000 రూపాయలు ఏదైతుందో ఆ రైతు రైస్ మిల్లర్ దోపిడీకి మనకు గురైన నిజామాబాద్ చెప్పండి అని అంటున్నాను. నేను ఒకటే ఉదాహరణ చెప్పంటున్నాను. నేను మిత్రులు హరీష్ రావు గారు తెలియదు కాదు. ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఏదైతుందన్నా ఇది రైస్ మిల్లు పోయిన తర్వాత ధర్మకాంట తూకం వేస్తుంది. ధర్మకాంట తూకం వేసిన తర్వాత రైస్ మిల్లర్ ఏదైతుందో వాడి కోత కోసి వాడు మన ట్రక్ షీట్ ఇస్తాడు. ఈ ట్రక్ షీట్ కున్నో ఈ ధర్మకాంట తూకాన్ని వ్యత్యాసం ఏదైతుందో ఇది దోపిడీ. ఇది దోపిడీకి నిదర్శనం అని చెప్పంటున్నాను. ఇవాళ నిజంగా ఈ ప్రభుత్వం ఏదైతుందో రైస్ మిల్లర్ దోపిడీ గురి కాలేదు అని చెప్పని భావించినట్టయితే ఇవాళ ధర్మకాంట తూకానికి అనుగుణంగా, ధర్మకాంట అంటే ఆటోమేటిక్ వెయ్యింగ్ మిషన్, ట్రక్ షీట్ కాదురా నాయన. ధర్మకాంట తూకానికి అనుగుణంగా ఎంత వెయిట్ వస్తుందో ఆ వెయిట్ ఏదైతుందో మీరు రైతుకి ఇప్పియండి. అప్పుడు ఏదైతుందో మీరు రైతుకు న్యాయం చేసే వాళ్ళ మీతో చెప్పంటున్నాను. దయచేసి గమనించే ప్రతి రైతు గమనించానని చెప్పంటున్నా. మనం ఎంత మోసం పోయినాము, ఎట్లా మోసపోయినాము చెప్పడానికి నేను నిదర్శనాలు పేర్కొంటున్నా చెప్పంటున్నా. దీని మరి మిత్రుడు హరీష్ రావు గారు అవసరం న్యాయ పోరాటం చేసేనా కానీ ఈ ధర్మకాంట తూకానికి అనుగుణంగా రైతాంగానికి ఏదైతుందో వీళ్ళ చెల్లింపు చేయించే ప్రయత్నం చేసడానికి మనం ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను. ఇలా దీంతో పాటుగా చాలా విషయాలు మాట్లాడేటి అంటే వాస్తవంగా మన ముఖ్య అతిథులు హరీష్ రావు గారు వారు మాట్లాడవలసి ఉందే. నేను ఇంక ఎక్కువగా సమయం తీసుకోకుండా నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి మాట చెప్తుండే, నేను ఆడబిడ్డలందరినీ కోటీశ్వరులు చేస్తా అని చెప్పి అంటుండే. అది నిన్న కోటీశ్వరులు కాదురా, లక్షాధికారులను చెయ్యు. కోటీశ్వరులు కాదు, లక్షాధికారులను చెయ్యమని చెప్పి అంటున్నాను. నేను అన్నాడు ఎన్నికల మేనిఫెస్టో తయారీలో నేను కూడా ఒక భాగమే. దురదృష్టమో అదృష్టమో ఏదైతుందో 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేత కృషి చేసి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఏదైతుందో ఇవాళ నిజంగా కూడా చెప్పంటున్నాను. ఇవాళ అటువంటి నాయకత్వం పనిచేయడము ఈ రాష్ట్రానికి ఏదైతుందో మరి హితవు కాదు అనే ఒక భావనతో ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి ఇలా మళ్ళీ భవిష్యత్తు ఈ తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కేసీఆర్ గారి యొక్క భావనతో ఏదైతుందో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడము. పెద్ద కేసీఆర్ గారు నాకు చేయూతిచ్చిండు, నిజంగా కూడా చేయూతిచ్చిండు. నేను 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో నాకున్నట్టు ఒక అనుభవమే కానీ మరి నాకున్నట్టు యొక్క సీనియారిటీ కానీ ఏదైనా కానీ మీరు చెప్పంటున్నాం. నాకు మరి చేయూతనిచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేర్చి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కృషి చేసే విధంగా నాకు బాధ్యత అప్పగించండి చెప్పండి. అందులో భాగంగానే ఈరోజు నేను హుజరాబాద్ రావడం జరిగింది. ఈ లక్షాధికారి మాట ఎందుకు చెప్తున్నానంటే ఆడబిడ్డలకు 2,500 ఇస్తా అని చెప్పిండే. 2,500
2500 అంటే నెలకి 2500, సంవత్సరానికి ఎంత అయితే 2500 ఇంటూ 12 30,000 అయితే 2500 ఇంటూ 30 సరే 12 30,000 అయితే 5 సంవత్సరాలకు 1,50,000 అయితే ఇది ఇవ్వాల్సిన బాధ్యత ఏదైతుందో ఇవాళ అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిపై ఉందా లేదా? అది ఇవ్వాలని ఇవ్వద్దే. నేనేమంటున్నా, అయినా నువ్వు కోటీశ్వరుడు అక్కర్లేదు, మా ఆడబిడ్డలు అందరూ ఏదైతుందో నువ్వు ఇస్తాన్న 2,500 ఇయ్యు. ఇవాళ పెన్షన్స్ ఏదైతుందో నువ్వు 2,000 4,000 చేస్తాను. నువ్వు 4,000 కాదురా నాయన, ఆ 2,000 చక్కగా ఇయ్యు అని చెప్పట్టు అర్హతకు అనుగుణంగా. ఇలా 30 మాసాలు గడిస్తే ఇక్కడ కొత్త పెన్షన్ ఇచ్చినాడే. అదే కేసీఆర్ గారు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయల పెన్షన్ ను 2,000 చేసింది. 200 రూపాయల పెన్షన్ ను 2,000 చేసిందని చెప్పి అంటున్నాడు. 10 అంతలు పెంచింది. ఇవాళ నువ్వేదైతుందో ఆ 2,000 కూడా ఇచ్చాడు, పరిస్థితి లేకుండా పోయిందని చెప్పి అంటున్నా. దయచేసి పెన్షన్లనే కాదు, ఇప్పుడు ఆ మిత్రుడు శ్రీనివాస్ గారు చెప్పి నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పని, ఎన్నికల్లో ఏదైతుందో రేవంత్ రెడ్డి మాట ఎవరు నమ్మడం అని చెప్పని రాహుల్ గాంధీ గారిని పట్టుకొచ్చి అశోక్ నగర్ ఏదైతుందో మేము మొదటి సంవత్సరం 2 లక్షలు ఇస్తాం ఉద్యోగాలు, తర్వాత సంవత్సరాలు 1,00,000 ఇస్తామని చెప్పని నమ్మబలికింది. 30 మాసాలు గడుస్తుందా చెప్పి నేనేమంటుండే 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు. 60,000 కాదు, మొత్తం నికరంగా ఇచ్చింది 17,000 మించి ఇవ్వలేదు. నికరంగా ఇచ్చింది 17,000 మించి ఇవ్వలేదు చెప్పంటుండే. వీళ్ళ పోలీస్ కాన్స్టేబుల్ ఉద్యోగాలు ఏదైతుందో 19,000 ఖాళీలు ఉన్నాయి. 19,000 ఖాళీలు ఉన్నాయి. నేను నిరుద్యోగ యువత అంతా హరీష్ రావు గారి మరి వారి దగ్గరికి మా పరిస్థితి ఏంటన్నా, మాదేదో పొరపాటు జరిగింది, ఇవాళ ఏదైతే ఆయన నమ్ముకొని వాడేమో మాకు చేస్తారని చెప్పి ఆశతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధికారిని పట్టుకొచ్చినాం. మాకు న్యాయం జరగాలి, మాకు ఉద్యోగాలు కల్పన కావాలని చెప్పని హరీష్ రావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని చెప్పంటే, ఇలా కానిస్టేబుల్ పోస్తే కాదు, నిరుద్యోగ యువత వారికి ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయడం ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత. దయచేసి వీళ్ళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లున్నా కానీ రేపు రాబోయే కాలం మనది కాబట్టి కేసీఆర్ గారి యొక్క నాయకత్వం లోపల ఇలా మొత్తం యువతకు ఏదైతుందో ఉపాధి కల్పన ప్రధాన లక్ష్యంగా ధ్యేయంగా పెట్టుకోదవుతుందని చెప్పంటారు. అట్లా విద్యా అవకాశాలు కూడా ఏ విధంగా చేస్తున్నాం మనం తెలియదు కాదు. ఫీజు రియంబర్స్మెంట్, నిరుపేద వర్గాలకు ఏదైతే ఉచిత విద్యా బోధన కల్పించాలి ఒక భావన లక్ష్యంతో ఏదైతున్నదో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తే 10,000 కోట్లు బకాయిలే కాదు. ఇప్పుడు ఎవరో విద్యార్థులు చదువుకోదలుచుకుంటే ముందు వాళ్ళు ఫీజు కట్టుకోవాలి. ముందు వాళ్ళు ఫీజు కట్టుకుంటే తర్వాత ప్రభుత్వం ఇస్తుందట. అంటే నిజంగానే ఏదో నిరుపేద కుటుంబం ఏదైతుందో ఫీజు చెల్లించుకునే ఆర్థిక స్తోమత ఉంటే నువ్వు ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నిరుపేద కుటుంబాలకు ఏదైతుందో ఫీజు చెల్లించే స్తోమత లేదు కాబట్టే నీపై ఆధారపడుతున్నా. ఫీజు రియంబర్స్మెంట్ పథకం నిర్వీర్యం చేయడంతో వీళ్ళ నిరుపేద కుటుంబాలకు విద్యా అవకాశాలు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పంటున్నాం. ప్రాథమిక హక్కుల్లో ఇది ఒక భాగం అని చెప్పంటున్నాం. విద్యా వైద్యం అటువంటి హక్కును కలరాస్తుంది ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పంటున్నాం. ఏదేమైనా కానీ మరి ఇంకా 2 సంవత్సరాలు మనకి తప్పదు నాయన. ఈ 2 సంవత్సరాలు మనకి పోరాటం తప్పదని చెప్పంటున్నాను. ఈ 2 సంవత్సరాలు ఏదైతుందో ఇవాళ మనం మంచిగా కనబడుతుంది. ఏదో నిన్న మొన్న సర్వే ఒకటి వచ్చిందన్న, అది మీరు కూడా గమనించి ఉంటారని చెప్పంటూ నేను మన తెలంగాణలో 86 స్థానాలు బీఆర్ఎస్ దక్కుతుందని చెప్పారు. 86 స్థానాలు వచ్చిందన్న. అంటే ఇది మనం చేసిన సర్వే కాదు, ఇది మహారాష్ట్రకి ఏదైతుందో నాకు సరి తెలియదు కానీ మొత్తానికి ఇది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు చేసిన సర్వే. వీళ్ళ బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం 86 స్థానాలు పొందబోతున్నామని చెప్పంటూ నేను దాన్ని పటిష్టం చేసుకోవాలి. మనం ఎట్లా ఇక అధికారానికి వస్తున్నామని చెప్పని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి కొంత ఇబ్బందికరం ఉంటుంది. ఇది ఆరంభం అని చెప్పి ఈ సభ్యత నమోదు ఇది ఆరంభం అని చెప్పి అంటున్నాం. ఈ సభ్యత నమోదుతో ఏదైతుందో మనం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మన గతంలో అమలు చేసిన ఒక కార్యక్రమాలను ప్రజానీకాన్ని చేరవేయడంతో పాటుగా ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజానీకాన్ని వివరించి ఇలా ప్రజల యొక్క మరి మన్నను పొందే విధంగా మనం పనిచేసే బాధ్యత మనపై ఉంటుందని చెప్పి అంటున్నా. నేను రాకముందు ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఉంటుందని అనుకోలేదే. మా కౌశిక్ రెడ్డి ఏదైతుందో కొంచెం ఉరుకులాట ఉంటుంది, మరి పనిలో ఎట్టుంటాడో అని చెప్పి అనుకున్నా. వీళ్ళ కౌశిక్ ఉరుకులాటే కాదు,
పనిలో కూడా చూస్తుంటే సిద్దిపేట పోటీ పడేటట్టు ఉన్నాను అని చెప్పి అంటున్నాను. ఇలా మొత్తం రాష్ట్రంలో ఆదర్శవంతంగా ఉంది హరీష్ రావు గారు సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ అని చెప్పండి. ఆనాటికెళ్ళి ఈనాటి వరకు ఓటమేరుగా నియోజకవర్గం ఏదైనా ఉంది అని చెప్పంటే సిద్దిపేట హరీష్ రావు గారు అని చెప్పి అంటున్నాం. నాలాంటి కూడా ఒకసారి గెలుస్తున్నావు ఒకసారి పోతున్నావు, అది ఏందో నాకు అదృష్టం. మరి నాకు తెలియదు, నేను ఏం పొరపాటు చేస్తున్నా నాకు తెలియదు, కానీ నేను ఆశించిన ఫలితం ప్రతిసారి పొందలేకపోతున్నా. కానీ హరీష్ రావు గారిని మనం చూశాను, నేను సార్ వారికి వెళ్తామని చెప్పి అనుకున్నా. సిద్దిపేట ఉంటారు కావచ్చు అనుకుని చెప్పి చేస్తే లేదని ఇక్కడ ఉన్నా అని చెప్పాను. అంటే వారి హోంవర్క్ అనేది ఊరికే మాటలు మాట్లాడడం కాదు. రాజకీయ ఉపన్యాసాలు ఎవరైనా ఇవ్వగలుగుతాం, ఆ ఉపన్యాసాలు మాట్లాడడం కాదు, అది ఆధారపూరితంగా వారు మాట్లాడే ఒక ప్రతి మాట ఏదైతుందో ఆధారపూరితంగా మాట్లాడే విధంగా ఏదైతుందో వారు బ్యాకప్ తో హోంవర్క్ చేయడం నేను ప్రత్యక్షంగా గమనించిన చెప్పంటాను. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆలోచనకు రూపకల్పన చేయడంలో మన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు, అట్లే మన మిత్రులు మరి ఉపనాయకులు హరీష్ రావు గారు ఏదైతుందో ఇలా మనందరినీ కార్యోన్ముఖులను చేసే విధంగా ముందుకు తీసుకుపోవటానికి వారు ఇక్కడికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, దీంతో పాటు ఇంకా మన 2-3 కార్యక్రమాలు ఉన్నాయన్న, దయచేసి అవి కూడా మీరు సమయం ఇవ్వాలి. సతీష్ కూడా దాని గురించి వచ్చిండు, అదే అంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా మిత్రు కౌశిక్ను మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇలా హుజరాబాద్ నియోజకవర్గం ఏదైతుందో మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటుగా తెలంగాణకి ఆదర్శంగా నిలవాలని చెప్పని కోరుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. హరీష్ అన్న మాట్లాడే కంటే ముందు ఒక 5 మినిట్స్ మాట్లాడి జల్దీ హరీష్ అన్నకి ఇచ్చేస్తా. 1 నిమిషం 5 మినిట్సే మాట్లాడతా. సభకి నమస్కారం. నేను ఒక 2-3 పేర్లు అప్పుడు మర్చిపోయినా. సురేందర్ రెడ్డి ఎంపీపీ గారికి, రాణి సురేందర్ రెడ్డి ఎంపీపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ పేరు మర్చిపోయిన ఇంతకుముందు కొండాలరెడ్డి గారు, రామస్వామి గారు, మన సంపత్రావు గారు, కొన్ని ఎవరైనా ఇంకెవరైనా మర్చిపోతే జర క్షమించుర్రి. టైం లేదు కాబట్టి ఎవరి పేరు చెప్తలేను. సభకి వీడికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు, వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారికి, జీవన్ రెడ్డి గారికి, సతీష్ అన్న గారికి, గెల్లు సీనన్న గారికి, ఎర్రోల సీనన్న గారికి, రాకేష్ గారికి, బండన్నకి, మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, పెద్ద మనుషులకి, రవీందర్రావు అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినంగా ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి, నా ఆత్మ బంధువులు, నా బంధువులందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మరి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను 2 విషయాలు మాట్లాడతా, ఎక్కువ మాట్లాడా. ఈ హుజరాబాద్ నియోజకవర్గాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాలలో అభివృద్ధి జరిగిందంటే, ఏ ఊర్లో రోడేసిందా, ఏ ఊర్లో మోరి కట్టినా, ఏ ఊర్లో గుడి కట్టినా, ఏ ఊర్లో బడి కట్టినా అది కేసీఆర్ గారు చేసింది అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా బై ఎలక్షన్స్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు హరీష్ రావు గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉండి ఎక్కడెక్కడైతే పనులు కాలేదో ఇవాళ మనం నడిచే ప్రతి రోడ్డు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు హరీష్ రావు గారు వేయించింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఊర్లల్లా గుళ్ళు కట్టించింది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారే అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు అయితా ఉంది, ఎక్కడ కూడా 2 రూపాయలు ఇవ్వలే. కనీసము ఎమ్మెల్యేకి ఇచ్చే సిడిఎఫ్ ఫండ్ కూడా ఇవ్వకుండా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతూ ఇవాళ మన నియోజకవర్గంలో తట్టెడు మట్టి కూడా పోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. హరీష్ అన్న, నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా. హరీష్ అన్న, మిమ్మల్ని దయచేసి మా హుజరాబాద్ నియోజకవర్గ పక్షాన మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. హరీష్ అన్న, ఆనాడు ఎన్నికలలో నేను కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ నాయకత్వంలో ఇక్కడ ప్రజలు కార్యకర్తలు కష్టపడి నాకు ఓటేసినప్పుడు నేను 1000 కోట్ల రూపాయలు తీసుకొస్తా అని చెప్పినా, కానీ దురదృష్టవశాత్తు మన గవర్నమెంట్ పోయింది. రేపు మళ్ళా అధికారంకి వచ్చిన తర్వాత 1000 కాదు 1001 తెస్తా, ఇది గ్యారెంటీగా చెప్తా ఉన్నాను. దీనికి హరీష్ అన్న సహకారంతో ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్తా ఉన్నాను. ఎట్టు పరిస్థితిలో మాట ఇచ్చింది, మాట తప్పేది లేదు. రెండోది, అసలు పంట కొనుగోలు. కనీసము మనం పంట పండించింది
మనం మొన్న వడ్లు పండించిన 80% మనం సీడు పెడతాం. 80% సీడు వాళ్ళు తీసుకుపోయిన తర్వాత ఆ 20% కొనడానికి 7 చెర్ల నీళ్లు తాగిచ్చిండు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా అదే విధంగా మనము మక్కలు మీరు పండించి జమ్మికుంట మార్కెట్కి తీసుకపోతే ఆ మార్కెట్లో ఆనాడు నేను, నాతో పాటు పింగిల్ రమేష్ అన్న, రాజేశ్వరరావు అన్న, దిలీప్ అన్న, వేదిక వాళ్ళందరూ కూడా ఆడికి పోతే గాని వాడి ఆ రోజు కదలలేదు. పోరాటం చేస్తేనే మాత్రం ఆ రోజు కొన్నారు. ఆ రోజు పోయి జబర్దస్తి ఓపెనింగ్ చేసింది కూడా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా ఆలోచన చేయాలి. ఇలా యూరియా బస్తాలు నా హుజరాబాద్ నియోజకవర్గానికి ఇవ్వకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. మూడో విషయం అన్నా, ఇలా కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని హుజరాబాద్ లో సాచురేషన్ మోడ్కి ఇస్తే 5,000 మందికి 2వ విడత దళిత బంధు ఇవ్వకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. అనేక సార్లు అసెంబ్లీలు అడిగినా ఇస్తామని చెప్తున్నారు, కానీ దున్నపోతు మీద నీళ్లు పోసినట్టుంటా ఉన్నారు. బిడ్డ హెచ్చరిస్తా ఉన్నాను, మీకు కర్రగాసి వాత పెట్టే రోజు దగ్గర ఉంది ప్రతి దళితుడు అని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. పదే సారి 2023లో వీణవంక మండలంలో ఉన్న కలువల చెరువు, ఆ చెరువుని ఆ రోజు వర్షంతో కొట్టుకపోతే కేసీఆర్ గారిని అడగంగానే ఆ రోజు డిపిఆర్ 70 కోట్ల రూపాయలతో జిపిఆర్ ఇస్తే ఇలా దురదృష్టవశాత్తు మన గవర్నమెంట్ పోయింది. కానీ ఈ ప్రభుత్వాన్ని మొదటి అసెంబ్లీ సెషన్ నుంచి ఏలటి వారికి కలువల్ల ప్రాజెక్ట్ కట్టండి, మా వీణవంక మండలం, జమ్మికుంట మండలం రైతులకి లాభం అవుతుంది అని చెప్తా ఉంటే ఇప్పటిదాకా కట్టకపోవడం అనేది చాలా చాలా బాధాకరం. హరీష్ అన్న నాడు కమలాపూర్ పట్టణంలో 1,75,00,000 రూపాయలతోని అద్భుతమైన బస్ స్టాండ్ కట్టిస్తే ఇంకొక 1 కోటి రూపాయలు పెడితే అయిపోతుందని అనేక సార్లు అసెంబ్లీలు అడిగితే ఇప్పటిదాకా కూడా ఇవ్వకపోవడం చాలా చాలా బాధాకరం. ఇంకోటి కూడా చెప్తున్నా, మన కార్యకర్తలకు చెప్తున్నా, మీకు మాట ఇస్తున్నా. ఆనాడు కూడా మీకు మాట ఇచ్చిన, మైకు పట్టుకొని మీ ఎన్నికలలో ఖచ్చితంగా మీకు అండగా ఉంటా అని మాట ఇచ్చిన, ఇలా 107 గ్రామ పంచాయతీలో సర్పంచ్ చేసినప్పుడు ప్రతి కార్యకర్తకి నేను అండగా నిలుస్తున్నది కూడా మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నాను. మొన్న మున్సిపల్ ఎన్నికలలో కూడా ఇలా జమ్మికుంట, హుజరాబాద్ లో ప్రతి కార్యకర్తకి అండగా నిలుస్తుంది, మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇలా బిడ్డ ఇంకో ముఖ్యమైన విషయము ఇలా అంటా ఉన్నారు, ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు, డంపింగ్ యార్డ్ విషయం మేము లేపినాము, టెంట్ లేపినాం, ఇక డంపింగ్ యార్డ్ సంగతి మర్చిపోయారు అందరూ అని అనుకుంటారు. అరే బిడ్డ, ఎవ్వరు మర్చిపోలే. మీరు డంపింగ్ యార్డ్కి ఇట్లా ఎత్తేయకపోతే మీరు రిటర్న్ ఆర్డర్ కాపీ ఇచ్చిర్రు, మళ్ళీ అదే రిటర్న్ ఆర్డర్ కాపీ ఇవ్వకపోతే మాత్రం మీకు కర్ర కాల్చి వాత పెడతాం. మళ్ళా అదే హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఖచ్చితంగా టెంట్ వేస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను. మా కేసీఆర్ నాయకత్వంలో ఆనాడు హరీష్ అన్న మా మునూరు కాపు భవనం శాంక్షన్ చేసిండు, మా గౌడ సంఘంని శాంక్షన్ చేసిండు, మా పద్మశాలిలకి శాంక్షన్ చేసిండు, మా గొల్ల కురుమోళ్ళకి శాంక్షన్ చేసిండు, మా రజకులకి శాంక్షన్ చేసిండు, ఇలా విశ్వ బ్రాహ్మణులకు శాంక్షన్ చేసిండు, దళితులకి శాంక్షన్ చేసిండు. మా ఆత్మ గౌరవం పెరగాలని హుజరాబాద్ పట్టణంలో ఒక్కొక్క ఎకరం ఇచ్చి ఇలా శాంక్షన్ చేస్తే ఈ లంగలు ఇలా భవనాలని ఎందుకు క్యాన్సిల్ చేసిరో జవాబు చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. ఇలా మీరు ఎందుకు పనిచేస్తున్నారు? ఇలా మాకు ఆనాడు ఎస్డిఎఫ్ లో 100 కోట్ల రూపాయలు కేసీఆర్ నాయకత్వంలో హరీష్ రావు గారు శాంక్షన్ చేపిస్తే ఇలా మీరు ఎందుకు ఇలా ఎస్డిఎఫ్ ఫండ్ అన్ని కూడా మీరు క్యాన్సిల్ చేసిర్రో మీరు బిడ్డ జవాబు చెప్పాలి. రాబోయే కాలంలో ఇంకా ఉధృతం చేస్తాం, ఎట్టు పరిస్థితిలో ఊకోం. మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నాము, మీరు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. 2 సంవత్సరాలల్లా మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు, మన ప్రభుత్వం రాబోతా ఉంది. ఖచ్చితంగా మళ్ళా మన అందరం కూడా కేసీఆర్ గారు తెచ్చుకొని మన హుజరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ, ఇక నేను ఎక్కువ హరీష్ అన్న మాట్లాడతారు కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరు కూడా హరీష్ అన్న మాట్లాడిన తర్వాత అయిపోయిన తర్వాత హరీష్ అన్న నిల్చుంటాడు, మీరు అందరూ లైన్గా వస్తే అందరితో ఫోటో ఇస్తా అని చెప్పి హరీష్ అన్న చెప్పిండు. కాబట్టి మీ అందరూ డిసిప్లిన్గా లైన్గా వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఫోటో ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, హరీష్ అన్నతో తీసుకోవచ్చని తెలియజేస్తూ, మరియు ఇప్పుడు
అందరూ హరీష్ అన్నని ఉట్టి సిద్దిపేట ముద్దు బిడ్డ అనుకుంటారు. కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే ఇవాళ హుజరాబాద్ ముద్దు బిడ్డ కూడా హరీష్ అన్ననే అయిందనే ముచ్చడం మీ అందరు కూడా తెలవాలి. ఇవాళ గౌరవనీయులు పెద్దలు మన ట్రబుల్ షూటర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దొంగ షూటింగ్లకి ఇలా AK-47 పట్టుకొని షూట్ చేసే ట్రబుల్ షూటర్ హరీష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా ఉన్నాను. అందరు గట్టిగా సపోర్ట్లతో స్వాగతం పలకాలని కోరుతా ఉన్నాను. బాగున్నారు అందరూ? జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ అమరవీరులకు. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న యంగ్ డైనమిక్ శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకుడు తమ్ముడు కౌశిక్ రెడ్డి గారికి, రాష్ట్రంలోనే సీనియర్ నాయకులు, ఉన్నతమైనటువంటి విలువలకు ఆదర్శాలకు కట్టుబడి రాజకీయాలంటే ప్రజాసేవ, రాజకీయాలంటే గ్రామాలకు పల్లెలకు ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలని తన జీవితమంతా కూడా ఎంతో నిజాయితీతో నిబద్ధతతో జగిత్యాలే కాదు మొత్తం ఉత్తర తెలంగాణ మన కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఎనలేని సేవ చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు మిత్రులు ఒడితల సతీష్ బాబు గారికి, మన నియోజకవర్గానికి ఈ మెంబర్షిప్ డ్రైవ్ కు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకుడు తమ్ముడు రాకేష్ గారికి, అదేవిధంగా మరొక విద్యార్థి ఉద్యమ నాయకుడు, మరి టీఆర్ఎస్వికి ఇద్దరు అధ్యక్షులు ఈయనే ఉన్నారు. మొదటి అధ్యక్షుడు ఎర్రొల్ల శ్రీనివాస్, రెండవ అధ్యక్షుడు మన హుజూరాబాద్ నియోజకవర్గ ముద్దుబిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ నాయకులు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ గారికి, పెద్దలు గౌరవనీయులు రవీందర్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా హుస్నాబాద్ నుంచి వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు రవీందర్ రావు గారికి, మరియు మన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తమ్ముడు దిలీప్ గారు, మాజీ చైర్మన్ సీనియర్ నాయకులు రాజేశ్వరరావు గారు, చాలా పేర్లు ఉన్నట్టున్నాయి కానీ మరి మా డిసిసిబి మాజీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ గారు, మరి కమలాపూర్ మండలానికి సంబంధించి మా హుజూరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ గందే రాధికా శ్రీనివాస్ గారు, మా పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ గారు, అదేవిధంగా మా సీనియర్ నాయకులు సత్యనారాయణరావు గారు, అదేవిధంగా ఇంద్రసేనారెడ్డి గారు, మరియు సీనియర్ నాయకులు బాలకృష్ణరావు గారు, సహదేవ్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు, మా తిరుపతిరావు గారు కమలాపూర్, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాజీ ఎంపీపీ ఇలంతకుంట వెంకటేష్ గారు, సీనియర్ నాయకులు తమ్ముడు రంజిత్ గౌడ్ గారు, సీనియర్ నాయకులు మనోహర్ రావు గారు, రాజేశ్వరరావు గారు, రామస్వామి గారు, సత్యనారాయణ గారు, ఇంకెవరైనా మర్చిపోయినా ఏమనుకోకుందిగా. సత్యనారాయణ మాజీ మార్కెట్ చైర్మన్ ఉన్నాడు, సత్యనారాయణరావు మాజీ కమలాపూర్ నాయకులు ఉన్నారు. ఓకే, ఇక మా కొండల్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది కనబడుతున్నారు, ఏమనుకోకూరిగా. సురేందర్ మా మాజీ ఎంపీపీ హుజూరాబాద్ రాణి సురేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న గౌరవ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, మండలాధ్యక్షులు, మా మహిళా నాయకురాలు మా లతా శ్రీనివాస్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో ఉన్న మా ఉద్యమకారులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. హుజూరాబాద్ అంటేనే బీఆర్ఎస్ అడ్డా. 2004 నుంచి ఇప్పటిదాకా ఏ ఎన్నిక వచ్చినా కూడా ఇక్కడ ఎగిరే జెండా గులాబీ జెండా. ఒక్క ఉప ఎన్నిక తప్ప
అది మున్సిపాలిటీ ఎన్నికలైనా సర్పంచ్ ఎన్నికలైనా ఎమ్మెల్యే ఎన్నికలైనా ఎప్పుడైనా ఈడ అద్భుతమైన విజయాన్ని బీఆర్ఎస్ సాధించింది. దానికి ఇక్కడ ఉండే మా కార్యకర్తలు, ఇక్కడ ఉండేటువంటి నాయకుల యొక్క కృషి అని చెప్పి నేను చెప్పక తప్పదు. కేసీఆర్ గారికి కూడా హుజురాబాద్ అంటే చాలా ప్రేమ. అందుకే మీరు గుర్తు తెచ్చుకోండి, ప్రపంచమే అబ్బురపడిన, దేశమే మనను చూసి నేర్చుకున్న రైతు బంధు పథకం ప్రారంభమైంది హుజురాబాద్ నుంచి. కేసీఆర్ గారు రైతు బంధును హుజురాబాద్ నుంచి స్టార్ట్ చేసింది. దళిత బంధు పథకాన్ని ఈ హుజురాబాద్ నుంచి కేసీఆర్ గారు ప్రారంభించింది. కేసీఆర్ గారికి కూడా హుజురాబాద్ అంటే ఎంతో ప్రేమ. ఇక్కడుండే నాయకులు, కార్యకర్తలు కూడా మొదటి నుంచి కూడా ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పార్టీ కోసం బ్రహ్మాండమైన కృషి. ఆ రోజుల్లో రైల్ రోకో అంటే మన ఉప్పల్ రైల్వే స్టేషన్ దగ్గర గంటలు గంటలు రైలు ఆపితే ఢిల్లీకి రైలు బంద్ చేసిన ఘనత కూడా ఈ హుజురాబాద్ జమ్మికుంట కార్యకర్తలదని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా.